హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేస్తున్నానండి. నేను అరకిలో చికెన్ తీసుకున్నానండి, శుభ్రంగా కడిగి పెట్టాను. ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకుంటున్నానండి. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్, కొద్దిగా కసూరి మేతి అండి, మిరియాల పొడి వేస్తున్నాను. చికెన్లో ఇవి కూడా కలుపుకుందామండి. పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చి ఉల్లిపాయలండి, ఒక టమాటా ముక్కలు, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపేసుకుందామండి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. చికెన్ ఇలా బాగా కలిపేసానండి. ఒక అరగంట పక్కన పెట్టేసుకుందాము, ఎందుకంటే మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టాలి కదండి. ఫ్రైడ్ రైస్ తయారు చేసుకుందామండి. అరగంట ముందు బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను. 2-3 స్పూన్లు ఆయిల్ తీసుకున్నానండి. ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నాను. అన్ని బిర్యానీ స్పైసెస్ వేస్తున్నానండి. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఫాదర్స్ డే సందర్భంగా చేస్తున్నానండి ఫ్రై పీస్ బిర్యానీ. పుదీనా, కొత్తిమీర, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఉప్పు, ధనియా పౌడర్, గరం మసాలా అండి. రెండు గ్లాసుల రైస్కి అండి నేను 4 గ్లాసులు వాటర్ తీసుకుంటున్నాను. బాస్మతి రైస్ బాగా పాతవండి, అందుకే నేను 2 గ్లాసులు తీసుకున్నాను. చికెన్ ఫ్రై చేసుకుందామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ పోస్తున్నాను. కొద్దిగానండి ఉల్లిపాయలు ఫ్రై చేసుకుందాము. 25 మినిట్స్ అయినా ఫ్రై చేసుకోవాలి. రైస్ అయిపోయిందండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లేట్లో సర్వ్ చేసుకుందామండి. చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఫాదర్స్ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే అండి. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.